రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాలు పెరిగిపోయినాయి. అది గమనించుకోకుండా 30,000 కోట్లు ఏం చేశారు, ఏటీఎం చేశారా, చంద్రబాబు గారి ఖాతాలోకి వెళ్ళినా, అయ్యన్న పాత్ర గారి ఖాతాలోకి వెళ్ళి ప్రచారం చేసిన దుర్మార్గులకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్లే 55,000 కోట్లు పైనే అవుతుందని ఎందుకు చెప్పారు? 33,000 కోట్లు దోపిడీకి గురి చేశారు, పెంచారని చెప్పిన పెద్ద మనుషులు ఇవాళ 55,000 కోట్లకు వాళ్ళే మళ్ళీ డిపిఆర్లు పంపించారంటే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది మంచి బహుళార్థ ప్రాజెక్టు, రాష్ట్రానికి పట్టిన గ్రాణం వదిలింది. ఇవాళ మన పరిస్థితి ఆర్థికంగా నిలదొక్కోవాలి. వ్యవసాయ ఆధారమైన ఈ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులు సత్వరంగా పూర్తి చేయాలని కోరుకుంటూ ఎత్తిపోతల విషయంలో ప్రత్యేకించి శ్రద్ధ పెట్టాల్సిన జలం జీవకోటికి జీవనాధారం అందరికీ తెలిసినది. పోలవరానికి పొగ పెట్టినాడు, అమరావతికి అగ్గి పెట్టినాడు. మా కడప జిల్లాకు సంబంధించి గండికోట ప్రాజెక్టులో ఏమాత్రము డబ్బు ఇవ్వకుండా ఆయనకు ఒక అలవాటు, మీ బిడ్డను క్షమించండి అని 27 టీఎంసీ నీళ్లు స్టాక్ పెట్టి ఇంతవరకు డబ్బు ఇవ్వకుండా సతాయించినాడు. అంటే ఆయనకు ఏమాత్రము ఏ సబ్జెక్టు పైన అవగాహన లేదు. ఆయనకు కావాల్సింది ఒకటి ఉంది సార్, తనివి తీరని వ్యక్తి. అంటే సచ్చిన శవానికి కూడా డబ్బు కావాలా, పదవి కావాలా? ఈ యొక్క ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రాజెక్టులన్నీ సర్వనాశనానికి కారణం. ఇది ఎక్కువ టైం ఇవ్వద్దు అనుకుని 1 నిమిషం అడిగినా 1 నిమిషం అయింది. నమస్కారం. సత్యప్రభ గారు. ధన్యవాదాలు. ప్రతిపాడు నియోజకవర్గం అధిక శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తారు అధ్యక్ష. మన నియోజకవర్గంలో 4 ప్రధాన జలాశయాలు ఉన్నాయి అధ్యక్ష. ఏలేరు, సుబ్బారెడ్డి సాగర్, చంద్రబాబు సాగర్, పంపా రిజర్వాయర్ అధ్యక్ష. 4 జలాశయాలు ఉన్న నియోజకవర్గ రైతాంగానికి పూర్తిగా ఉపయోగపడటం లేదు అధ్యక్ష. 24 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం గల ఈ ఏలేరు జలాశయం వైజాగ్ పారిశ్రామిక అవసరాలు నీటిని అందించడానికి, త్రాగునీరుకి నిర్మించడం జరిగింది అధ్యక్ష. అయితే మా నియోజకవర్గంలోని రైతాంగానికి ఇది పూర్తిగా ఉపయోగపడటం లేదు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గోదావరి నది, ఏలూరు నదులను అనుసంధానం చేశారు అధ్యక్ష. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఏలేరు జలాశయానికి గోదావరి జలాలను అందించిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. అయితే 2019లో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ పురుషోత్తపట్నం ఎత్తిపోత పథకాన్ని 5 ఏళ్లు గాలికి వదిలేసింది అధ్యక్ష. మళ్ళీ మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక ఈ జలాశయం చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మరోసారి నిండుకుండలా మారింది అధ్యక్ష. మా నియోజకవర్గంలో ప్రతిపాడు మండలం పెద్దిపాలెం వద్ద ఒక స్లూయేజ్ ఏర్పాటు చేయడం వల్ల దాదాపు 35,000 ఎకరాలకు సాగునీటిని అందించవచ్చు అధ్యక్ష. అదేవిధంగా శంఖవరం వద్ద మరో స్లూయేజ్ ఏర్పాటు చేయడం వల్ల మరో 25,000 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు అధ్యక్ష. ఏలేరు జలాశయం నీటిని నియోజకవర్గాన్ని అందించడం ద్వారా నియోజకవర్గంలో దాదాపు 60,000 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు అధ్యక్ష. దయచేసి మా నియోజకవర్గంలో ఏలేరు కాలువకి పెద్దిపాలెం, శంఖవరం గ్రామాల వద్ద స్లూయేజ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా మరొక ప్రధాన జలాశయం సుబ్బారెడ్డి సాగర్ అధ్యక్ష. ఈ సుబ్బారెడ్డి సాగర్ సుమారు 10,000 ఎకరాలకు మరియు 16 గ్రామాల ప్రజలకు త్రాగునీరు అందిస్తుంది అధ్యక్ష. అయితే గత 5 ఏళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధి పనులకు నోచుకోక నిరుపయోగం మారింది. ఇంతటి ప్రాధాన్యత గల ఈ ప్రాజెక్టు గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల నిర్వీర్యం అయిపోయే స్థితిలో ఉంది అధ్యక్ష. ఈ ఏలేరు సుబ్బారెడ్డి సాగర్ నుండి విడుదలైన నీరు రైతాంగానికి నీటిని అందించడానికి పెద్దిపాలెం వద్ద ఏలేరు ఎడమకాలు అడ్డొస్తుంది అధ్యక్ష. గత 5 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి పనులు చేయక వీటికి గేట్స్ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి అధ్యక్ష. ఈ కాలువకి రక్షణ గోడలు ఏర్పాటు చేయడం వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి వర్షం వచ్చినప్పుడు గండ్లు పడకుండా రైతులకు సాయం చేసినట్టు అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. మరొక ప్రధాన జలాశయం చంద్రబాబు సాగర్ అధ్యక్ష. సుమారు 5,000 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు అప్పట్లో గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన జలాశయం అధ్యక్ష. అయితే జలాశయం పూర్తయింది కానీ కాలువ నిర్మాణాలు చేపట్టలేదు అధ్యక్ష. కావున వెంటనే ఈ జలాశయ ఆధునిక పనులకు అవసరమైన నిధులు మంజూరు చేసి
మా నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకోవాల్సిందా ఈ సభముఖంగా కోరుకుంటున్నాను అధ్యక్ష. రామకృష్ణారెడ్డి గారు స్పీడ్గా చెప్పండి. ఏదైతే ఈరోజు జనవరాల శాఖ మీద చర్చ జరుగుతూ ఉందో, ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఇంటర్లింగ రిఫర్స్ అనేది తీసుకొని గోదావరి, కృష్ణా, పెన్నా నదుల్ని అనుసంధానం చేయాలి, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు కాబట్టి ఒక్క విషయాన్ని నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలని మీరు ఆలోచన చేస్తా ఉన్నా. 3 minutes గారు 1 minute అయిపోయి చూసుకోండి. ప్రధానంగా ఏదైతే గోదావరి డెల్టాకు సంబంధించి కాటన్ మహాశయుడు నిర్మాణం చేసిన కాటన్ బ్యారేజీ ధవళేశ్వరం ఉందో, అది గత ప్రభుత్వ హయాంలో నిర్వహణ లోపం పూర్తిగా ఉండి నిర్లక్ష్యం వలన ఇవాళ ప్రమాద పరిస్థితుల్లో ఉందనేది మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి, జలవనరుల శాఖ మంత్రి దృష్టి గారికి తెస్తున్నా. ఏదైతే ధవళేశ్వరం నుంచి విజయేశ్వరం వరకు 7 కిలోమీటర్ల పొడవున ఈ బ్యారేజ్కి 175 ఫ్లడ్ గేట్లు, 22 స్లూయిస్లు మొత్తం కలిపి 197 ఉంటే 2022లో ప్రపంచ బ్యాంక్ కానీ అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ నిపుణులు కానీ వచ్చి ఆ గేట్లన్నింటిలో 117 గేట్లు మార్చాలని ప్రతిపాదన చెప్పి హెచ్చరించినప్పటికీ పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. దానివల్ల ఇవాళ కాటన్ బ్యారేజీ ప్రమాద పరిస్థితుల్లో ఉంది. తక్షణమే ముఖ్యమంత్రి గారు దృష్టి సారించి ధవళేశ్వరం బ్యారేజీని రక్షించే చర్యలు తీసుకోనట్టయితే పెద్ద ప్రమాదం, పెను ప్రమాదం పొంచి ఉందనేది మీ ద్వారా సభ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువస్తూ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. విష్ణుకుమార్ రాజు గారు, మీరు 3 minutes నాకు పంపించారు, కట్టుబడి ఉండండి. కానీ ఇది కొంచెం స్పీడ్గా తిరిగేస్తుందేమో చిన్న డౌట్ అధ్యక్ష. అధ్యక్ష, నాకు సమయాన్ని కేటాయించినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకో తెలియదు అధ్యక్ష, సభలో నేను మాట్లాడితే అంటే ఎక్కువ సమయం ఇచ్చేస్తున్నారని చెప్పి లేనిపోని నిందలేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ టైం మీరే తీసుకున్నారు అధ్యక్ష. నేను ఎప్పుడైనా మీకు ఇబ్బంది కలిగిస్తే బెల్ కొట్టండి అధ్యక్ష. అధ్యక్ష, టైం అయిపోయింది అప్పుడే. టైం అధ్యక్ష, ఇది కౌంట్ చేయకండి అధ్యక్ష దయచేసి. అధ్యక్ష, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన విజన్ ఏంటంటే అధ్యక్ష, ప్రతి ఇంటికి, భారతదేశంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇవ్వాలని ఉద్దేశం అధ్యక్ష. అందుకే 2 పథకాలు పెట్టారు అధ్యక్ష. ఒకటి జల్ జీవన్ మిషన్, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఇంటికి